ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ధరల మీద ధరలకు రాజిగో రాజన్న అన్నాడో సినీ కవి. ప్రస్తుత మార్కెట్లో సరిగ్గా ఇదే పరిస్థితి నెలకొంది. సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు, ప్రముఖంగా కూరగాయలు కొనాలంటే జంకుతున్నారు. టమాటా, పచ్చిమిర్చి ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గత వారం 10 రోజుల నుంచి కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో వినియోగదారులు కూరగాయలు కొనడానికి జంకుతున్నారు. 500 రూపాయలు మార్కెట్కి తీసుకెళ్లినా కనీసం 5 రోజులకు సరిపడే కూరగాయలు రావడం లేదని వాపోతున్నారు. ఇదే అదునుగా ఒక్కో కిలో మటన్కి బహిరంగ మార్కెట్ ధర 800 రూపాయలు పలకగా కిలో చికెన్ 300 రూపాయలు పలుకుతోంది. కూరగాయల ధరలు పెరగడంతో నాన్ వెజ్ ధరలను సైతం పెంచేశారు వ్యాపారులు. మన ఇంట్లో ఏ కూర వండినా టమాటా వాడక తప్పదు. అదే టమాటా 100 రూపాయలు కావడంతో టమాటా వాడకాన్ని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా కూరగాయల ధరలు పెరగడంతో వినియోగదారులు కొనలేకపోతున్నారు. సామాన్య ప్రజలు కూరగాయలు కొనాలంటే అందులో ముఖ్యంగా టమాటో 1 కిలో 50 రూపాయలు, పచ్చిమిర్చి 80, బీరకాయ 40, కాకరకాయ 40 రూపాయలు, ఉల్లిగడ్డ కిలో 50 రూపాయలు ధర పలకడంతో వినియోగదారులు కొనాలంటేనే జంకుతున్నారు. కూరగాయల ధరలు పెరగడంతో రైతులకు లాభసాటిగా ఉన్న వినియోగదారులకు మాత్రం గుదిబండగా మారింది. దీనిపై రైతులకు హార్టికల్చర్ అధికారులు అవగాహన కల్పించి కూరగాయ పంటలను ప్రోత్సహిస్తే రైతులతో పాటు వినియోగదారులకు సులభంగా ఉంటుందని కోరుతున్నారు వినియోగదారులు. లాస్ట్ ఇయర్ 200-300 రూపాయలకు బ్యాగు నిండా కూరగాయలు వచ్చేవి, కానీ ఇప్పుడు కేవలం టమాటా కొందామన్నా కూడా 100 రూపాయలు పెడితే కూడా కిలో వచ్చే పరిస్థితి కూడా లేదు. దీనితో సామాన్య ప్రజలు కూడా ఈ చాలని జీతాలతో తినడానికి తప్పదు, కానీ కొనక తప్పదనే పరిస్థితి ఏర్పడుతూ ఇంకా రైతు బజార్లో కొంచెం రేట్స్ విషయంలో అనుకూలంగా ఉన్నప్పటికైనా మొత్తం మీద కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ యొక్క సామాన్య మానవునికి ఇది గుదిబండగా తయారయ్యి రాను ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దీనిపై ప్రభుత్వంగా దృష్టి పెట్టి రైతులకు సబ్సిడీలు ఇచ్చుకుంటూ వారిని ప్రోత్సహించుకుంటూ కూడా కూరగాయల మీద కూడా బాగా వాళ్ళకు ఒక ఆలోచన కలిగేటట్టు చేసి అటు రైతులకు లాభం వచ్చినట్టు ఇటు వినియోగదారులకు కూడా ఉపయోగం ఉండాలని నేను కోరుకుంటూ